2025 ఏప్రిల్‌లో మన భారతదేశం ఫ్రాన్స్ దేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక ఎంఓయూను కుదుర్చుకుంది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఫ్రాన్స్ దేశం నుండి యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం. అసలు అవి ఏ యుద్ధ విమానాలు అంటే రాఫెల్ యుద్ధ విమానాలు. రాఫెల్ అనేటువంటి పదాన్ని రకరకాలుగా ప్రొనౌన్సియేషన్ చేస్తారండి. రాఫెల్ అనవచ్చు, రఫెల్ అనవచ్చు, రాఫాల్ అని కూడా అనవచ్చు. మరి అసలు ఆ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఏ కంపెనీ అభివృద్ధి చేసింది అంటే డసాల్ట్ ఏవియేషన్. మరి ఒప్పందం ఎగ్జాక్ట్‌గా ఏ రోజు కుదిరింది అంటే 2025 ఏప్రిల్ 28న. ఎక్కడ కుదిరింది అంటే భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో. అసలు ఆ ఒప్పందంపై భారతదేశం తరపున ఎవరు సంతకం చేశారు అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్‌నాథ్ సింగ్. మరి ఆ ఒప్పందం క్రింద భారతదేశం ఫ్రాన్స్ దేశం నుండి ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతుంది అంటే 26. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరిందండి? 2025 తర్వాత వచ్చేటువంటి నంబర్ ఏంటంటే 26. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? 26 రాఫెల్ యుద్ధ విమానాలు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ 26 ఇండియన్ నేవీ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నారు. అంటే ఆ 26ని సింపుల్‌గా ఏమని చెప్పొచ్చండి? రాఫెల్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్స్. మెరైన్ అంటే ఏంటంటే సముద్ర సంబంధిత, పరోక్షంగా నేవీ అవసరాల కోసం ఉద్దేశించబడ్డవి. ఆ 26 రాఫెల్ మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో 22 సింగిల్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాగా మిగతా 4 ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావడం విశేషం. ఇంత క్లారిటీ ఉండాలండి. వెంటనే మీ అందరికీ డౌట్ వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ మన భారతదేశం గతంలోనే రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది కదా అని. అవునండి, కొనుగోలు చేశాము. అయితే అవి ఎవరి అవసరాల కోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం. ఇప్పుడు నూతనంగా కొనుగోలు చేస్తుంది ఇండియన్ నేవీ అవసరాల కోసం. సబ్జెక్టుపై ఇంత క్లారిటీ ఉండాలండి.